తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక. ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సోదరులందరికీ, ఈ యూట్యూబ్ వీక్షిస్తున్న సోదరులైనందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమం ప్రారంభించుకుందామండి. పరిశుద్ధుడైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పరిశుద్ధమైన నామను బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతలు తండ్రి. గత కాలమంతా నీ పిల్లలు మమ్మల్ని అందరినీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుని క్రీస్తు ప్రభుని బట్టి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని ఇసులు గడిపే కృపను బట్టి మరొకసారి కృతజ్ఞతలయ్యా. సమయంలో తండ్రి, నీవు స్వతంత్రుడివేనా లేక బానిసవా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు నేను ఆలోచించాలని సిద్ధపడుతున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. వినబోతున్న ప్రియులైన ఆధ్యాత్మికంగా బలపడినట్లు, ఈ మాటలు వింటున్న ప్రియులైన వారందరూ మమ్మల్ని మీరు దీవించి బలపరచుమని, యావత్ ఈ కార్యక్రమం మీ ఆత్మ తోడ్పాటు మాకు అందించమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక ప్రత్యేకమైన అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు మనం మాట్లాడుకుంటా ప్రయత్నించేద్దామండి. ఏంటా ప్రత్యేకమైన అంశము అంటే, ప్రియమైన వర్లరా, నీవు స్వతంత్రుడవేనా లేక బానిసవా అనే అంశాన్ని బట్టి కొద్ది నిమిషాలు లేఖనానుసారంగా లేఖన భాగంలో నుండి ఆలోచించడం ప్రయత్నించేద్దామండి. సో మనం ఆలోచించాలంటే మొదటిగా అసలు బానిస అంటే ఎవరు, లేక ఆ బానిసత్వం విడుదల పొందుతేనే కదా స్వతంత్రుడవుతాడు, అది ఎలా అనేది ఆలోచిస్తూ, అది మన ఆధ్యాత్మిక సంబంధం విషయంలో దైవ చిత్తానుసారంగా మనము మాట్లాడుకుంటూ 1-2 మాటలు మరి మన దేశ స్వాతంత్ర్యం గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్దారని ప్రభుని బట్టి నేను ఈ కొద్ది మాటలు అయితే జ్ఞాపకం చేస్తున్నానండి. చూడండి ప్రియమ దేవుని పిల్లలరా, ఏ మనిషి అయినా సరే బానిసగానే ఉండిపోవాలని కోరుకోడు. అంటే బానిసలోకి వెళ్ళిపోయినటువంటి, బానిసగా ఉన్నటువంటి వ్యక్తి నేను ఏదో ఒక రోజునో లేకపోతే విడుదల పొందితే ఎంత బాగుంటుంది అని కోరుకుంటాడు. తప్పు కూడా కాదు. సో బానిసలో ఉన్నటువంటి వ్యక్తి, ప్రియమైన వర్లరా, ఆ బానిసత్వం విడుదల పొందాలంటే తనకు తాను విడుదల పొందటం అతని వల్ల కాదు. బానిసత్వంలో ఉన్న వ్యక్తిని విడిపించాలంటే బానిసత్వంలో లేని వ్యక్తి వచ్చి ఆయన విడిపించితేనే విడుదల దొరుకుతుంది. మాట అర్థమైంది అనుకుంటా అండి. సో ఇంకో మాటకి అర్థం కావాలి అంటే, ఇప్పుడు జైల్లో ఉన్నాడండి ఒక వ్యక్తి. ఆ జైల్లో ఉన్న వ్యక్తి తనకు తానుగా రిలీజ్ కాలేడు. తప్పనిసరిగా బయట ఉన్న వ్యక్తిని బెయిల్ తెచ్చి అతను మాత్రం విడిపించడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు అతను బయటకు వస్తాడు. అప్పుడు ఆ జైలు నుండి ఆ యొక్క శిక్ష నుండి విముక్తి పొందటమా, ఆ బానిసత్వం విడుదల పొందటమా, లేకపోతే దాని నుండి బయటకు వస్తున్నట్టుగా స్వతంత్రుడు అవటమా అనే విషయాన్ని అదే విషయంగా మనం భావిస్తుంటున్నాం. మనందరికి తెలిసిన విషయమే. అలాగే ప్రియమ దేవుని పిల్లలరా, దేవుని వాక్యంలో నుండి కొద్ది సమయము బానిసత్వంలో ఉన్నటువంటి వారు ఎలా విమోచింపబడ్డారు, ఇప్పుడు ఎందుకు బానిసత్వంలోనే ఉండాలి అనుకోడు అంటూ చిన్న వివరణిచ్చాను. అసలు ఈ బానిసత్వంలోనికి ఎందుకు వెళ్ళిపోతాడు మనిషి, ఎలా వెళ్ళాడు అనేది కొద్దిగా ఆలోచించడం మనం ప్రయత్నించేద్దామండి. చూడండి, యోహాను రాసిన సువార్తలు మీరు చూసినట్లయితే ప్రియ దేవుని పిల్లలరా, ఇక్కడ ఒక చక్కటి మాట మనకు కనబడుతుందండి. 8వ అధ్యాయము 34వ వచనము నేను చదువుతున్నానండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 34వ వచనం అండి. ఏమంటున్నాడు ఇక్కడ? ఏముంది? అందుకు యేసు ప్రభు చెప్తున్న మాట అండి. అందుకు యేసు, పాపం చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటంట? పాపం చేసేటటువంటి వాడు ప్రతివారు, దేవుని వాక్యం కూడా సెలవిస్తుంది, అందరూ పాపం చేశారు అని. అంటే ఇక్కడ యేసుప్రభుల వారు కూడా చెప్తున్న మాట ఏమని? పాపం చేయు ప్రతివాడు, ఏదైతే చేస్తున్నావో ఆ పనికి ఆ వ్యక్తి దాసుడవుతాడట. ఆ పని అతను ఏలుతుంది అని దీని భావం, ఈ మాట యొక్క భావం అండి. అంటే పాపం చేస్తున్న మనిషి పాపానికి దాసుడు. పాపం ఇతనిపై
యాజమాన్యం చేస్తుంది, ఏలుతుంది. అంటే ఇతను పాపం చేత నడిపించబడతాడు. అంటే దాని అర్థము దేవుని చేత కాదు అని గ్రహించాలి. ఇంతకీ పాపం చేత నడిపించబడతాడు అని అంటే, ఒక వ్యక్తి బ్రతుకులో దేవుని మాట కానీ దేవునికి వాక్యం కానీ లేని వ్యక్తి, ప్రేమ దేవుని పిల్లలరా, అతడు మరణించినట్టే. ఎందుకు అంటే అతడు దేవుని ఆజ్ఞను మీరినట్లే. అంటే దేవుని వాక్యం లేకపోయినా, దేవుని యొక్క మాట లేకపోయినా, మనిషి బ్రతుకులో ఆ కట్టడ నియమాలు పాటించకపోయినా ఆ వ్యక్తి దేవుని చిత్తాన్ని బట్టి పాపం చేసినవాడు కనుక ఆ పాపము అతని దాసుని చేస్తుంది. ఆ పాపమును తను విడిచిపెట్టాలి అన్నా పాపం తనను విడిచిపెట్టదు. లేదు, పాపము ఆ యొక్క దాని నుండి స్వతంత్రుడు కావాలి అన్నా అతని వల్ల కావటం లేదు. తద్వారా ఈ పాపము అంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు ఈ పాపము మనిషి జీవితాన్ని అస్తవ్యస్తము చేస్తూ అది మరణానికి తీసుకొని పోతుంది. దాని ఫలితార్థం ఎక్కడికి తీసుకెళ్తుందంటే మరణానికి తీసుకెళ్తుంది. ఆ మరణము, ప్రియ దేవుని పిల్లలరా, యుగయుగాలు కాలి నరకాగ్నిలోనికి, శాశ్వత బానిసత్వం కొడుకొని శాశ్వతమైన శిక్షలోనికి అని అనుకోండి, అది తీసుకొని వెళ్ళిపోతుంది అని గమనించాలి. సో ఇక్కడ యేసుప్రభు చెప్తున్న మాట, పాపం చే ప్రతివాడు ఎందరైతే చేస్తారు అంటే అందరూ పాపలే, తద్వారా మహిమ కోల్పోతున్నాం. ఆ పాపము తను పట్టుకొని బానిసంగా చేసేస్తుంది. సో ఈ బానిసత్వం నుండి విడుదల పొందాలి అంటే, అందరూ పాపులే కనుక ఈ బానిసత్వం విడుదల పొందాలంటే మరి ఎవరు వీరిని విడిపించేది? నన్ను మనల్ని అంటే, ఒక గోతులో ఉన్నట్టు దిగిపోయిన వ్యక్తిని ఆ గోతులో ఉన్నటువంటి ఎవరైనా పైకి, అందరూ ఒకరు పైకి రప్పించుకోగలుగుతారా? రప్పించుకోలేరు. ఎందుకంటే అందనంత లోతు అది. వాళ్ళు ఎందరూ ఎక్కి అటిచ్చేసినా సాధ్యపడింది. అసలు దాంట్లో పడటమే ఇక బానిసత్వం, ఇక దాంట్లో రాలేని స్థితిలో పడిపోతాడు అన్నట్టుగానే పాపంలో పడిన వ్యక్తి పాపం విమోచింపబడటం తన వల్ల కావట్లేదు. ఏమండి, పాపం లేనటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వాళ్ళు ఏం చేయాలి? ఇప్పుడు ఆ గోతులో లాగినట్లుగా పాప బంధకాల నుండి, పాపం యొక్క సంఖ్యల నుండి, పాపం యొక్క శిక్ష నుండి, ఆ పాపం యొక్క దాసత్వం నుండి ఏమండి విడిపించాలి అంటే, లేదా ఆ వ్యక్తిని స్వతంత్రులు చేయాలి అంటే తప్పనిసరిగా ఏం కావాలో తెలుసా? పాపం లేనటువంటి వాడు కావాలి. ఆ వ్యక్తి ఎవరు అని అంటే క్రీస్తు ప్రభుల వారు ఒక్కడే మన స్వతంత్రం చేయగలడు. పాప బంధకాలతో బంధించిన వ్యక్తిని వాటి నుండి విడుదలనిచ్చి ఫ్రీగా తిరుగు, ఫ్రీగా ఉండు, నేను విడిపించిన ఆయన మాత్రం మర్చిపోద్దు నీ జీవితంలో ఎప్పుడు కూడా అని చెప్పినట్లుగా మరలా లేఖనం చెప్తుంది. అక్కడ ఇంకో మాట మనం చదువుతున్నాం, చూసుకున్నాం చూడండి. ఇప్పుడు పాపం చేయవాడు ప్రతి మనిషి పాపానికి దాసుడు అనుకుంటున్నాం కదా. అలాగే ఈ యోహాను సువార్త 8వ అధ్యాయము 32వ వచనం చదువుతున్నానండి. 32వ వచనం చదువుతున్నాను, లేకపోతే 31 నుంచి చదువుకుందాం. కాబట్టి యేసు తను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమును నిలిచిన వారైతే నిజంగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. మీరు నిజంగా నమ్మినటువంటి వారైతే నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు అన్నాడు. సో సత్యం అంటే ఏంటో మనం మాట్లాడుకోబోతున్నాం. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, అంటే నా వాక్యమందు మీరు నిలిచి ఉంటే, నమ్మితే మీరేంటి సత్యాన్ని గ్రహిస్తారు, సత్యం ఏంటో తెలుసుకుంటారు. ఆ తెలుసుకున్నటువంటి ఆ సత్యము మిమ్మల్ని ఏం చేస్తుంది? స్వతంత్రం చేస్తుంది, బానిసత్వం విడిపిస్తుంది, అసత్యం నుండి సత్యంలో నడిపిస్తుంది. మరో రకంగా చెప్పుకుంటే చీకటిలో నుండి వెలుగులో నడిపిస్తుంది. పాపిగా పట్టబడిన వ్యక్తి విమోచించి సత్య సంబంధమైన వ్యక్తిగా, సత్య సంబంధమైనటువంటి విధానం బ్రతకటానికి స్వతంత్రతనిస్తుంది. ఎక్కడ అంటే పాపలోకంలోనే, పాపుల మధ్యనే అనే సంగతిని కూడా మనం గమనించుకోవాలి. అందుకే ఇక్కడ చెప్తున్న మాట అదే, సత్యము మీరు స్వతంత్రం చేస్తుంది అని చెప్తున్నారు. సత్యం అంటే ఏంటి? ఇప్పుడు ఇంతకీ మనందరూ తెలుసు కదా, యేసు ప్రభుల వారు. ఎలా యేసు ప్రభుల వారు? ఏమండి అంటే యేసు ప్రభు స్వయంగిచ్చాడు, నేనే సత్యము అని చెప్పారు. ఆ సత్యాన్ని ఎవరైతే సత్యంలో లేకుండా ఉంటారో, ఆ యేసుని ఎవరైతే నమ్మకుండా ఉంటారో, ఎవరు బ్రతుకులైతే సత్యము లేదు, సత్య సంబంధమైన క్రియలు లేకుండా పోతారో, సత్యము లేదు కనుక వాళ్ళు బానిసలే.
సత్యము అనగా యేసు అంటున్నాం. యేసు లేని జీవితము ఏమండి భయంకరమైనటువంటి శిక్షలో ఉన్నది అని అర్థం. అంటే స్వేచ్ఛ జీవితం కాదు, ఇక ఫ్రీగా తిరగలేరు అనే సంగతిని కూడా మనం గమనించాలి అని ప్రభుని బట్టి మీకు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలరా, మీరు బాగా గమనించినట్లయితే దీని నుండి విడిపించడానికే సత్యము మిమ్మల్ని స్వతంత్రం చేస్తుంది. నువ్వు ఫ్రీగా స్వతంత్రంగా ఉండాలంటే నిజం చెప్పినప్పుడు ఏదైనా ఒక విషయం జరిగిందనుకోండి, నిజం చెప్పినప్పుడు సింహంలో ధైర్యంగా నిలబడతాడు. అబద్ధం చెప్పాడు అనుకోండి, ఒక్కటి అబద్ధం చెప్పిన తర్వాత, అసత్యం చెప్పిన తర్వాత దాన్ని కవర్ చేసుకుంటానికి 100 అసత్యపు మాటలు చెప్పినా సత్యానికి ఈక్వల్గా రాదు. అబద్ధంగానే మిగిలిపోద్ది. కనుక అదే సత్యం చెప్పినట్టయితే శిక్ష వచ్చినా లేకపోతే ఘనత వచ్చినా, అవును నేను సత్యం చెప్పాను కానీ శిక్షింపబడ్డాను, సత్యం చెప్పాను కానీ జయం పొందాను అనని ఫ్రీగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు మనిషి సత్యం చెప్తాడు, అసత్యం చెప్తాడు. మిళితమైనటువంటి జీవితం జీవించట కారణంగా ఆ వ్యక్తి సత్య సంబంధి స్వతంత్రుడే జీవిస్తున్నాడో తెలియట్లేదు, లేకపోతే పూర్తిగా బానిసత్వంలో ఉండడో తెలియట్లేదు. ఓసురవెల్లి లాంటి భక్తులు చాలామంది ఉన్నారు. అలాంటి వారు నిజమైనటువంటి స్వతంత్రత పొందినటువంటి మాత్రం కారు, అవకాశవాదులు. వారిని చూస్తే యేసు ప్రభు తీర్పు రోజున లేకపోతే ఆయన రాకల్లో చెప్తున్న మాట ఏంటంటే, వాళ్ళు ముఖం మీద నేను ఉమ్ము వేస్తాను కదా అంటాడు. అంటే దాని అర్థము ముఖం మీద ఉమ్ముగానే వేస్తే మంచిదేనండి, ఆయన ఉమ్ము వేసినప్పుడు గుడ్డువానికి కళ్ళు వచ్చినాయి, నాకు కూడా మంచిదే అన్నట్టుగా సోదొద్దు. ఇక్కడ లాస్ట్లో అది అలా ఉండదండి. చివరిలో ఇచ్చిన అవకాశాలు సద్వినియోగపరుచుకుంటూ కుదరపోతే ఏ ఉమ్ము అయితే ఏది చేసి అయితే కళ్ళు వచ్చినట్టున్నావో ఆ ఉమ్మి తన మీద వేసేస్తాడట. ఉదాహరణ చెప్పన మీకు అర్థం అవటానికి, మనకు అర్థం చేసుకుంటానికి. ఇప్పుడు ఈ నోట్లో మనకు ఉమ్ము ఉంది కదా, ఈ ఉమ్మును మనం కింద కూర్చోమనుకోండి, కింద కూర్చోం తీసుకుంటాం, మరలా దాన్ని తీసుకోం. ఎందుకు తీసుకోము? అదేంటి బ్రదర్ మీదే కదా అది అంటారనుకోండి. అవును బ్రదర్ నాదే, నేనే ఊసా, కానీ ఇప్పుడు నేను ఊసిన తర్వాత దానికి నాకు ఎటు సంబంధం మాత్రం లేదు. చివరిలో కూడా అలాగే ఉండదు. మూవేసాడంటే అంతే సంగతులు అండి, ఆయనకి మనకి ఎప్పుడు సంబంధం కూడా ఉండదు. అందుకే ప్రియమ దేవుని పిల్లలరా, ఆ సత్యంను మనం అనుసరించినట్లయితే, సత్య సంబంధులుగా ఉన్నట్లయితే స్వతంత్రులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు సత్యము చెప్పలేక భర్త భార్యతో సత్యం చెప్పలేడు, తల్లిదండ్రులు బిడ్డలతో చెప్పలేడు, ఒక విద్యార్థి మాస్టర్తో చెప్పలేడు. కనుక అలా సత్యం చెప్పలే బానిసలైపోయి రకరకాల క్రియలతో నిండిపోతున్నటువంటి ఎంతోమందిని చూస్తున్నాం. ఏంటేంటో తెలుసా? వ్యభిచారమని, దొంగతనమని, మోసమని, ఏమండి జోదమని, ఇలా రకరకాల క్రియల్లో పడిపోయి ఇక వాటికి బానిసలైపోయి సత్య సంబంధంగా బ్రతక, వాళ్ళ దేవుని ఆజ్ఞ సత్యంలో బ్రతక, దేవుని మాట ప్రకారం జీవించకపోతే అసత్యంలో ఉంటాడు. ఆ అసత్యంలో దేవుని మాటకు విరోధంగా ఉన్నాడు కనుక పాపంతో ఆ నిండిపోయి వారిని ఆ పాపం బంధించేస్తుంది. ఎక్కడికి వెళ్తాం? ఇప్పుడు తాగపోతే నేను ఉండలేను, నేను అది లేకపోతే నేను ఉండలేను, అది చేయకపోతే నేను ఉండలేను, అక్కడికి వెళ్ళకపోతే నేను ఆగలేను, ఇది తినకపోతే నేను ఉండలేను, అది చూడకపోతే నేను ఉండలేను, దాంతో మాట్లాడకపోతే నేను ఉండలేను. అంటే దాని అర్థం ఏంటి? దానికి నువ్వు బానిస అయిపోయావు. ఆ పని చేయకపోతే అంటే తినకపోతే, వ్యభిచారం చేయకపోతే, తాగకపోతే అని అంటున్నాడంటే వాటికి ఏమేమి తెలుసా? బానిస అయిపోయాడు. అది వారిని ఏలుతూ ఉంది అనే సంగతిని మనకి ఇట్టే అర్థమైపోతుంది అనుకుంటు కదా. అట్లాంటివి ఆ బానిసలో ఉన్నటువంటి వారు ఇక వాళ్ళకి ఏం పట్టించుకోరండి, చచ్చిన వాళ్ళతో సమానం. వీళ్ళ గురించి వీరి తల్లిదండ్రులు కానీ కుటుంబీకులు కానీ ఏడుస్తూ ఉంటే వీడికి చేమ కుట్టినట్టు ఉండదు, వీడి సంతోషం వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్ళిపోతున్నాను అనుకుంటాడు, వీడు ఏమైపోతాడు ఈ బ్రతుకుని మనం ఏడుస్తుంటే వాడికి మాత్రం అసలు ఏం పట్టించుకో. ఎందుకంటే వాక్యం లేకపోతే, సత్యం లేకపోతే, దేవుని క్రమాన్ని అనుసరించకపోతే ఆ వ్యక్తి దేవునికి దూరం అయిపోతాడు ఆధ్యాత్మికంగా. ఆ ఆధ్యాత్మికంగా దూరం అవటమే ఆధ్యాత్మికంగా చచ్చిపోవటం, లోకానికి దగ్గర అవటం, పాపానికి లోక సంబంధ క్రియలకు దగ్గర అయిపోవటం, ఆ క్రియలో పడిపోవటం. కానీ ఆ క్రియలన్నీ వీరిని వేయాలటం, వీటిని పరిపాలిస్తున్నటువంటి ఆ క్రియలు తన పరిపాలిస్తున్నటువంటి ఆ పరిపాలన క్రియలు ఇతనికి మేలేని కలుగు చేస్తాయా అని అంటే తన బ్రతుకును మరింత సంకటపడిపోయాడు, బానిసత్వపు శృంఖలాలకు మునిగిపోయేటట్టు చేస్తే తప్ప మేలుకార్యంగా ఉండే అవకాశం ఉండదు. కనుక ఇక్కడ ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే దేవుని పిల్లలరా, దేవుని వాక్యాన్ని బట్టి వాక్యము అంటే సత్యము స్వతంత్రం చేస్తుంది పాపం నుండి మోచించడానికి అని దేవుని వాక్యము మనకి జ్ఞాపకం చేస్తుంది. సో ఒక రోజున
ఒకసారి చరిత్రలోకి వెళ్ళి ఒకసారి వెనక్కి తిరిగి వస్తామండి. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారండి. ఎంత బానిస బ్రతుకు అంటే ప్రియమైన వర్లరా, వారికి వారిగా బానిసత్వం బయటకు వచ్చేటటువంటి స్వేచ్ఛ మాత్రం వారికి లేదు, వెళ్ళలేదు. ఎందుకంటే వారికి ఒక యజమానుడు ఉన్నాడు. వీళ్ళు చెరలోకి వెళ్ళినటువంటి వ్యక్తులుగా అంటే బానిసలుగా బ్రతుకుతున్నారు. ఎంత బానిస అంటే ఇనప కొలిమిలో ఉన్నంత కాలిపోతుంటే అది ఎంత ఇదవుతుందో అంత భయంకర శిక్ష. ఇంకా బాగా వివరంలోకి వెళ్ళాలి అంటే వారి కనిన బిడ్డలను వారి కళ్ళెదురుగుండాన్ని తీసుకుని నైల్ నదిలో పడేసేయాలి, చంపేయాలి. అడిగే హక్కు కానీ అడిగినా సమాధానం చెప్పేటువంటి పరిస్థితి కానీ లేదండి. అంతగా ఆ యొక్క అధికారికి ఐగుప్తి వారు ఆ అధికారానికి బానిసత్వంగా బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకు నుండి బయటికి రాలేరు ఇక. కనుక ఆ బ్రతుకు నుండి బయటికి రావడానికి ఒక ఆయన వెళ్ళాలి, తీసుకుని రావాలి. ఆయనే విమోచకుడుగా వెళ్ళింది మోషే. ఏమండి, ఆ మోషే గారు వారిని విడిపించాడు. బాగానే ఉంది. ఎక్కడికి విడిపించి ఏం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశానికి తీసుకుని వచ్చాడు. వాళ్ళు స్వతంత్రులను చేశాడు. ఏంటి, బాప్తిసం పొందుకొని పాపానంతా కూడా విడిచిపెట్టి ఒక నూతనటువంటి ప్రయాణం, ఒక నూతన దేశానికి, ఎప్పుడు చూడని ప్రయాణము. ఎప్పుడు మరి ఆ యొక్క కానాను దేశంలో ఉన్నటువంటి ఆ పంటలను పాలు తేలి ప్రవహించే ఆ వాటిని తిననటువంటి వారు. ఏమండి, ఈ జనాలు ముందు తరం వారు ఆల్రెడీ కానాను నుండి వెళ్ళినటువంటి వారు కనుక వాళ్ళు చనిపోయారు. వీళ్ళకి ఆ పంట గురించి ఏం తెలియదు. కానీ ఆ అరణ్యంలో ప్రయాణం చేస్తూ మొత్తం మీద తీరాన్ని చేరారు. ఎంతమంది చేరారు అన్నది మీ అందరికీ తెలిసిందే. ఇద్దరే చేరారు. ప్రారంభ దశలో ఉన్నటువంటి వ్యక్తులలో ఇద్దరు చేరారు. మిగతా వాళ్ళందరూ అరణ్యంలో 40 సంవత్సరాలు పుట్టినటువంటి సంగతే మనం బాగా తెలుసు. సో ఈ మాట ఎంత చెప్తుంటే విడిపించబడిన తర్వాత నడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వెళ్ళారు. అటు విమోచన పడతాం, ఇది అర్థం. ఈ మాట మనం చూడాలంటే నిర్మాకాండం 12వ అధ్యాయం చూస్తే ఇలా విమోచింపబడినటువంటి ఈ విధానాన్ని అర్ధరాత్రి సమయంలోనే జరిగిందండి. ఎప్పుడండి? అర్ధరాత్రి సమయంలోనే. అర్ధరాత్రి సమయం జరిగినప్పుడు మొత్తం మీద ఏం చేశారు? ఏమండి, ఆ యొక్క ఐగుప్తు దేశం నుండి ఆ యొక్క బానిస సుంకులను మోషే గారు విడిపించి ఇక వచ్చిన తర్వాత మధ్యలో ఆ ఎర్రసముద్రం దగ్గరకు వచ్చిన తర్వాత దేవుడు వీళ్ళకి చక్కటి మాట చెప్పాడు మోషేతో. మోషే, ఇదిగో వీళ్ళు బానిసత్వం విమోచింపబడినట్టు ఆ భయంకర స్థితిని జ్ఞాపకం చేసుకొని అట్టి స్థితిలో ఉన్నప్పుడు ఇదిగో మా మోషే గారి ద్వారా దేవుడు ఈ విధంగా మమ్మల్ని విడిపించాడు, దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు చేశారు అని ఇది మీకు జ్ఞాపకార్థంగా ఉండాలి. మీరు ఆ స్థితి నుండి ఏ స్థితిలోకి ఎలా రాగలిగారో జ్ఞాపకార్థంగా ఉండాలి అని దేవుడు వాళ్ళకి ఒక మాట చెప్పించాడండి. ఏమని ఆ మాట చదువుతుంది చూడండి. నిర్గమకాండం 12వ అధ్యాయము 14 వచ్చినవండి. కాబట్టి ఈ దినమును మీరు జ్ఞాపకార్థమగును మీరు యెహోవాకు పండుగగా దానిని ఆచరింపవలెను, తరతరములకు నిత్యమైన కట్టడిగా దానిని ఆచరింపవలెను. ఏది? ఈ పస్కాను అంటే విమోచింపబడినటువంటి ఆ రోజును, ఆ విమోచన కార్యాన్ని మర్చిపోకూడదు. అది జరిగించాలి. అది పండుగ. మీరు భయంకర స్థితిలో వచ్చారు కనుక గుర్తుపెట్టుకోండి. విమోచించిన ఆయన గుర్తుండాలి. మీకు ఆ విమోచనకి సహాయపడినటువంటి ఆయన నడిపించాడని కొద్ది గ్రహించాలి. ఆయన ఒక శ్రేష్టమైన దేశానికి మమ్మల్ని నడిపించాడు కనుక అది పండగ సంతోషంగా ఆచరించాలి. ఇది స్వాతంత్రం, అది విమోచన, విడుదల. ఆ ఐగుప్తి ఆ శృంఖల నుండి విమోచింపడ్డారు, అందుకు సంతోషం. ఓకేనండి, అది జ్ఞాపకార్థం ఉండిపోవాలి. అలాగే మన దేశాన్ని కూడా 1945 సంవత్సరాల క్రితం ఎంతో బానిసత్వంతో బ్రతికినటువంటి భారతదేశమే. మన పెద్దలు పూర్వీకులు ఏమండి ఆ దేశ భక్తులైనటువంటి వారుగా, ఆ నాయకులైనటువంటి వారు ఏమండి నెహ్రూ గారు కానీ, గాంధీ గారు కానీ, సుభాష్ చంద్రబోస్ గారు కానీ, ఝాన్సీ లక్ష్మీబాయి, గంగాధర్ తిలక్ గారు కానీ, ఇలా ఎంతోమంది పెద్దలు నాయకులు ఆ బానిసత్వంతో బ్రతుకుతున్నటువంటి ఆ భయంకర వారి శృంఖలాల్లో జీవిస్తున్నటువంటి ఆ భారతదేశము, ఆ బ్రిటిష్ ప్రభుత్వంలో వీళ్ళు ఇంత నలిగిపోతున్న ఈ భారతదేశ ప్రజలు అందరి తరపున వీళ్ళు పోరాడి ప్రాణాలు అర్పించి ఎంతో త్యాగమూర్తులుగా మన దేశానికి స్వతంత్రాన్ని తీసుకురాగలిగారు. ఏమండి, అది 1947 మరి ఆగస్టు 15 కనుక అది ఈరోజు. ఏమండి, దానిని మనం ఏం చేస్తున్నాము?
ప్రతి సంవత్సరము ఇప్పటికే 78వ సంవత్సరం అనుకుంటా. ఈ 78 సంవత్సరాలు బట్టి మనం ఏం చేస్తున్నాము, దాన్ని ఎప్పుడు మర్చిపోలే. ఒకటి ఎప్పుడు మర్చిపోలేదు సరికదా, మరలా తిరిగి మన వాళ్ళు తీసుకొచ్చిన స్వాతంత్ర్యాన్ని, వాళ్ళ త్యాగమూర్తిగా మనం తెచ్చిన స్వాతంత్ర్యాన్ని మనం కూడా అనుభవిస్తున్నాం. ఎలా అనిపిస్తున్నాం, స్వేచ్ఛాజీవిగా ఎలా అనిపిస్తున్నాము అని అంటే, ఈ భారతదేశంలో పుట్టేము గనుక, భారతీయులుగా ఉన్నాము కనుక ఆ స్వాతంత్రం మనకు కూడా అప్లై అయిపోతుంది. ఏమండి, అలా దాన్ని అనుభవిస్తూ ఉన్నాం. మరలా తిరిగి మన దేశము మరలా బానిస శృంఖలలోనికి వెళ్ళలేదు. మనమే పరిపాలించుకుంటున్నాము. ఎంత భయంకర పరిపాలన ఉంటుందో ఇక నేను చెప్పవసరం లేదు, మీకే తెలుసు. సో అటువైపు మనకు అవసరం లేదు. కనుక ఆ ప్రకారంగా విమోచింపబడింది భారతదేశం. దానిని సొంతం చేసుకుంటున్నామంటే ఇదిగో దేవుడు ముందే తన ప్రజలు విమోచింపబడిన దినాన్ని మీరు ఇప్పుడు జ్ఞాపకార్థంగా తరతరాలకు కట్టడది అన్నాడు. ఏ దేశమైనా సరే, ఏదైనా సరే విమోచింపబడినటువంటి ఆ దినాలను చక్కగా సంతోషంగా కాపాడుకుంటున్నారు. సో అక్కడ ఇది మన భారతదేశానికి వచ్చింది అనుకున్నాం. ఎప్పుడైతే వాళ్ళు ఇస్రాయేల్ కూడా పాలు తేలు ప్రవహించే దేశానికి వచ్చారో ఆ స్వేచ్ఛా జీవితాన్ని కూడా వాళ్ళు మరలా పోగొట్టుకుంటారు. మళ్ళీ బబులోను సామ్రాజ్యానికి బానిసలుగా వెళ్తారు, మరలా వస్తారు. అలా మొత్తం మీద పడతాం లేచిన తర్వాత వారికి కూడా స్వాతంత్రం వచ్చింది ఇస్రాయేల్ దేశానికి 1948. ఏమండి, ఈ ఆగస్టు నెలలో వచ్చినట్లుగా మరి మనకి చేతిలో దాఖలాలు ఉన్నాయి. కనుక ప్రియమ దేవుని పిల్లలరా, ఈరోజు నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఆ దేశం స్వతంత్రం పొంది నిత్యము జ్ఞాపకం చేసుకుంటారు. ఇస్రాయేల్ అంటే వచ్చి పొందుకున్నారు కనుక మొత్తం మీద వాళ్ళు స్వతంత్రం వచ్చింది, వాళ్ళు అనుభవిస్తున్నారు. మరలా క్రైస్తవ బిడ్డలైన పాపంతో పండిపోయినటువంటి వారిని, పాపంతో నిండిపోయినటువంటి క్రీస్తు ప్రభువు విమోచించడానికి లోకానికి వచ్చి అందరినీ విమోచించారు. పాపంలో ఉన్నటువంటి వాడిని విడుదల పొందటానికి, విమోచించడానికి రక్షకుడిగా, వారు పాపంలో విమోచించిన రక్షకుడిగా, ఆ పాపశిని తప్పించటానికి రక్షకుడికి వచ్చాడు. నశించిపోతున్న దాన్ని వెతికి రక్షించడానికి, పాపుల లోకంలో పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని లేఖనాలు మనకి ఎన్నో సాక్ష్యాలు ఇస్తున్నాయి. అలా విమోచించినటువంటి వ్యక్తులు స్వతంత్రులుగా మనం జీవించాలి. ఏమండి, ఈ రోజున పాపం విమోచింపబడిన మనము మరలా వెనక తిరిగి విడిచిపెట్టిన పాపాల వరకు వెళ్ళామనుకోండి, విడిచిపెట్టినటువంటి రకరకాల క్రియలు, మరి రకరకాలటువంటి శరీర సంబంధమైనటువంటి యాక్టివిటీస్లోకి మనం వెళ్ళామనుకోండి, మొదటి స్థితి కంటే ఈ రోజున కడపటి స్థితి మహాఘోరమని యేసు ప్రభువు వారు చెప్పారు. అనేక మంది స్వేచ్ఛగా జీవించడానికి వచ్చేటప్పుడు క్రీస్తును కలిగినప్పుడు మన స్వేచ్ఛ జీవితమే. అది ఎంత ఇరకాటమైనా, సంతోషమైనా, బాధ అయినా, బందీ అయినా అన్నిట్లో కూడా సంతోషమే. అంటే దాని అర్థము అన్ని సమకూర్చి విమోచించి స్వేచ్ఛ జీవితం స్వతంత్రం ఇచ్చినటువంటి వాడు అన్ని సమకూర్చి నీతో ఉండి, ఏమండి, ఆత్మ నీలో ఉండి నిన్ను బలపరుస్తూ దీవెనకరంగానే మార్చుతాకుంటే తప్ప, ఒకవేళ స్వతంత్రుడైన తర్వాత ఆ స్వతంత్రత అనుభవిస్తుంటే లోకం నీ మీద స్వతంత్రత నుండి తప్పించడానికి ఎన్ని రకాలు ఆటంకాలు మరి శోధనలు కలిగించిన స్వాతంత్రం ఇచ్చినటువంటి ఆయన జ్ఞాపకం చేసుకొని, నా పాపిష్టి పనికిమాలిన జీవితాన్ని నన్ను ఈ విధంగా మార్చాడు కనుక నిజంగా ఈ జీవితము ఆయన కొరకు జీవించటమే న్యాయము. లేకపోతే ఆ రోజున ఆ యొక్క రక్షణ కానీ పొందుకోదు, ఆ మాట కానీ రక్షణ పొందకపోతే ఈ పాటికి ఏమైపోదునో. కానీ ఇట్టి జీవితాన్ని నేను కలిగి ఉన్నానంటే ఆ కృపను బట్టి నేను కలిగి ఉన్నాను కనుక ఈ జీవితం ఆయనకే అంకితం. పౌరులాగా మాట్లాడాలి. ఇక బ్రతికితే ఆయన కొరకు, చావైతే లాభం. వెనకున్నవని నేను మర్చిపోతున్నాను, నేను ముందున్న వాటి కొరకు వేగిరపడుతూ వెళ్ళిపోతున్నాను అన్నటువంటి ఆ స్వేచ్ఛా జీవితంలో విమోచింపబడిన తర్వాత అలా చూసుకుంటూ వెళ్ళేటటువంటిది స్వేచ్ఛానుసరమైన జీవితంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. చెప్పాను కదా ముందే, కష్టాలు వచ్చినా ఆనందమే, శ్రమలు వచ్చినా ఆనందమే. పౌలు గారు చెప్పట్లేదా, ప్రభునందు ఆనందము అన్నాడు. అన్ని పరిస్థితుల్లోనే ఆనందమేనా అని అంటే అవునండి అంటాడు పౌలు గారు. జైలుకి వెళ్ళినప్పుడు ఆనందపడలేదా? పాటలు పాడుకుని పాటలు పడుతుంటే, ప్రార్థన చేస్తుంటే శిరసల పునాదులు ఎదిరిపోయి ఊడిపోలేదా? ఆనందం కదా. అంటే అన్ని సందర్భాల్లో కూడా ఆనందించేటటువంటి అవకాశం దేవుని వాక్యాన్ని బట్టి మాత్రమే ఉంటుంది. స్వేచ్ఛగా ఉండేటటువంటి స్థితి మాత్రం వాక్యం కలిగినటువంటి వారు మాత్రమే ఉంటుందనే సంగతిని మనం గమనించాలి. కనుక అందుకే గలతీ పత్రికలో ఏమంటాడంటే, ప్రియమ దేవుని పిల్లలారా, ఇంకా ఒక మాట రెండు మాట చెప్పి ముగిస్తానికి ఇష్టపడతానండి. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనంలో ఏమంటాడంటే, ఈ స్వాతంత్రమును ఏం చేయకూడదు ఇప్పుడు మనం, ఏమండి, ఈ స్వాతంత్ర్యం శరీర క్రియలకు ఆస్పదం చేసుకొనక.
ఏంటంట 5వ అధ్యాయము మొదటి వచనం చదువుతున్నానండి. ఈ స్వాతంత్రమును అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. అంటే పాపం మోచించి స్వతంత్రం చేశాడు. ఏమండి, ఆ స్వతంత్రం చేశాడు కనుక చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రిందకి చిక్కుకొనకుడి. అంటే మీరు వెళ్ళిపోతారు, లేదా వెళ్ళేటటువంటి పరిస్థితులు మీ జీవితానికి వస్తాయి. అలా దాస్యమనే కాడి క్రిందకి నెట్టివేసేటటువంటి వారు కూడా ఉంటారు కనుక జాగ్రత్త. ఆ స్వాతంత్రం కానీ పోయిందంటే దాన్ని తిరిగి తెచ్చుకోవటం అంత ఈజీ అయిన పని మాత్రం కాదు అని వీళ్ళు చెప్తున్నాడు అండి. అలా స్వతంత్రంగా ఉండేటప్పుడు ఆత్మ ఏం చేస్తుంటే పరిశుద్ధాత్మ అంతా ఉంటుంది కనుక 2 కొరింథీ పత్రిక మరి 13వ అధ్యాయం అనుకుంటా, 2వ వచనం 13వ వచనం అనుకుంటా. ఏమండి, 3వ అధ్యాయం 17వ వచనంలో ఏమంటాడంటే 2 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ ఏముంటుందంట, స్వాతంత్రం ఉంటుందట. అంటే ఆత్మానుసారమైన జీవితం ఉండాలి కనుక ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే 17వ వచనం, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. అక్కడ మాత్రం ఫ్రీగా ఉండాలి. ఆత్మానుసారమైన జీవితాన్ని జీవించేటువంటి వారే ఫ్రీగా ఉండగలరు. ఆత్మానుసారమైన జీవితం జీవించాలంటే క్రీస్తు ప్రభు చేత ఆ పాప పని విమోచింపబడినటువంటి వారు ఆత్మను పొందుకుంటారు. ఆ ఆత్మ ఏం చేస్తుందంటే నడిపిస్తుంది కనుక ఆ ఆత్మ చేత ఎవరైతే నడిపించబడతారో వారు స్వతంత్రులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది అని చెప్తుంది. అంటే అసలు పిలిచిన పిలిపే స్వతంత్రులగుటకే దేవుడు మనలను పిలిచాను. ఇదే గలతీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం ఒక మాట చెప్తా, చదువు చూడండి. అసలు ఎందుకు పిలిచాడు మనల్ని, పాపంతో ఉన్నటువంటి వారిని? అంటే స్వతంత్రం చేయటానికి. పాపం బంధించేసింది, పాపం పట్టుకుంటుంది, పాపం స్వేచ్ఛనివ్వట్లేదు, పాపానికి బానిసలుగా మిగిలిపోయారు. దాని నుండి ఇక రావటం సాధ్యపడతలేదు, కానీ విమోచించేవారు లేరు. ముందే చెప్పుకున్నాం. అట్టి వాడిని పిలవటానికి వచ్చి ఎవరైతే సత్యంలోనికి వస్తారో ఆ సత్యాన్ని అనుసరిస్తూ పాపపు కాడి క్రిందకి వెళ్లకుండా ఆత్మచేత నడిపించబడటానికే దేవుడు తన కుమారుడు క్రీస్తు ద్వారా సర్వమానవాళ్ళను పిలిపించినట్లు మనకు వాక్యం సెలవిస్తుంది. చదువుతున్నాం చూడండి ఒకసారి. అదే గలతీ పత్రిక 5:13 వచనం, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకే పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వతంత్రం శరీరకులే హేతు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరినొకరు దాసులై ఉండుడి. ఎవరికి ఉండాలి? ఆ స్వతంత్రము శరీర క్రియలకు ఆస్పదం చేసుకొనక. ఆ శరీర క్రియలకు మనం లోనయ్యే బానిసలం అయిపోయాం, దాసులం అయిపోయాం. ఇప్పుడు ఆ దాసులు విమోచింపబడిన తర్వాత మరలా శరీర క్రియలకు లోను కావద్దు. అంటే దాని అర్థం దేవుని మాట వినొద్దు, వినకుండా ఉండొద్దు, దేవుని వాక్యాన్ని అనుసరించండి. ఏమి తిందామా, ఏం తాగుదామా, ఏం సంపాదిద్దామా, ఎలా శరీర క్రియలు ఆనందపడదామా అని ఇట్లాంటి విషయాలు ఎప్పుడైతే మనం మరలా క్రీస్తులోనికి స్వతంత్రులుగా ఉండడానికి పిలిచిన తర్వాత మరి తిరిగి మనం వెనక్కి వెళితే అది భయంకరమైన పరిస్థితి అనే ప్రభుని బట్టి మీకైతే నేను జ్ఞాపకం చేస్తున్నాండి. కనుక ప్రియమ దేవుని పిల్లలారా, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే ఎన్నో పర్యాలు దేవుని వాక్యాన్ని బట్టి మనం వింటూనే వెళ్తున్నాం. కనుక ఈ సమయంలో నేను మోంచడానికి ఇష్టపడుతున్నా. మన స్వతంత్రులుగా ఉండటానికే దేవుడు పిలిచాడు కుమారుడైన క్రీస్తు ద్వారా. విమోచింపబడిన తర్వాత స్వతంత్రులుగానే మనం ఏం చేయాలి, ముందుకు సాగాలి. ఆ స్వతంత్ర శరీర క్రియలకు ఆస్పదం చేసుకోండి. అది మన దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది. ఇంకా అనేక మంది ఈ మాటలు విన్న ప్రియమైన సోదరుడా, సహోదరి, ఒకటి మాత్రం గమనించుకుందాం. దేవుని మాట వినకపోవటమే, సత్యాన్ని నమ్మకపోవటమే, సత్య సంబంధంగా బ్రతకపోవటమే, వాక్యం లేకపోవటమే బానిస. అది పాపం, దేవుని నుండి దూరం చేస్తుంది. అది విమోచించిన క్రీస్తు వచ్చాడు. విమోచింపబడిన తర్వాత ఇక శరీరక్రియలకి బానిసలు కాక, ఇంకా తినేదాన్ని బట్టి త్రాగేదాన్ని బట్టి మనం ఆరాట పడకండి. మనం ఉండాలో ఉడిపోవాలో, తినాలో తినకూడదు, నువ్వు చేస్తున్న పనులు బట్టి, చేస్తున్న కార్యాలు బట్టి తప్పనిసరిగా దేవుడు కృప చూపుతాడు. కనుక ఈ సమయంలో దేవుని మాటను బట్టి ఇంకా నువ్వు బానిసత్వంలో ఉన్నట్లయితే భయంకర శిక్ష కింద ఉన్నావు, అంటే పాపములోనే ఉన్నట్లయితే భయంకర శిక్షలో ఉన్నావు అని అర్థం. అది క్రీస్తు ప్రభువుని నమ్మి స్వతంత్రుడిగా మారతావు అని ఈ మాట నీతో జ్ఞాపకం చేస్తాను. అలా మారిన రోజున నీ బ్రతుకులు ఆనందము, సంతోషము, స్వతంత్రుడిగా ఫ్రీగా తిరగటానికి అవకాశం. 1. 2, నువ్వు ఇక స్వతంత్రుడు క్రీస్తులోనికి వచ్చిన తర్వాత స్వతంత్రుడిగా జీవిస్తున్నాను అనుకుంటూనే లోన పాప సంబంధ క్రియలు చచ్చిపోకుండా, పాప సంబంధ క్రియలు విడిచిపెట్టకుండా
నేను ఆత్మానుసారిని క్రైస్తవుని అంటూ నిన్ను నువ్వు మోసం చేసుకునేటట్టుగా కొద్దిగా అటు ఇటు నిలువెచ్చని స్థితితో ఉన్నావేమో, లేకపోతే మరలా స్వతంత్రతలో నుండి బానిసత్వం అనే కాడి క్రింద కానీ వెళ్ళిపోయి ఒక అవగాహన లేనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నామేమో. ఈ రోజున ఒక అవగాహన కలిగి ఇప్పటికైనా ఒకవేళ మార్పు చెంది, పరిపూర్ణ మార్పు చెంది, దావీదు వలె మార్పు చెందుతుంది, ఆయన కృప చూపగలడు అని నీకు ఇంకా మరి ప్రేమతో నీకు తెలియపరుస్తూ సరిదిద్దుకోమని చెప్తున్నా. ఇక ఒకవేళ రక్షింపడిన తర్వాత ఆ స్వాతంత్రాన్ని కాపాడుకుంటూ ఒక యోసేపు వలె, డానియల్ వలె అలా ఎలా జీవించాలో అని చూపించినటువంటి యేసు ప్రభు వలె, అన్నిటికంటే ముఖ్యంగా యేసు ప్రభు వలె అలా పాపములో బందీ కాకుండా, బానిస కాకుండా స్వతంత్రుడిగా ఎలా బ్రతికి చూపించాడు ఆయన పోలి నడుస్తున్నట్టు వ్యక్తిగా నువ్వు ఉంటే ధన్యుడివి. పడుకోకుండా జాగ్రత్తగా నీ జీవితాన్ని కాపాడు. ఈ మాటలు ఎందుకు చెప్పానంటే మన దేశానికి కూడా స్వతంత్రం వచ్చింది, నిజమే. ఈరోజు మనందరూ కూడా చాలా సంతోషంగా ఉంటున్నాం, మంచిదే, శరీర సంబంధమైన స్వాతంత్రం. కానీ ఈ స్వాతంత్రం అనుభవిస్తూనే అసలు అన్నిటికంటే మనం ఒక వ్యక్తి, ఒక మనిషిగా మన పాపం నుండి స్వతంత్రులైన రోజును మాత్రమే, అది లేకపోతే పాపం నుండి విమోచింపబడినప్పుడు మాత్రమే, పాపం లేకుండా మన జీవితంలో జీవించినప్పుడు మాత్రమే నిజమైన స్వతంత్రము, ఆనందము, సంతోషం కొద్దుకున్నా లేకపోయినా అన్నీ కూడా ఒకలాంటి ఆనందం. అట్టి ఆనందం కలిగేటువంటి స్వతంత్రం కలిగిన బిడ్డలుగా మనం జీవిస్తూ ఆ ప్రభు వచ్చినప్పుడు, ఆ క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు ఆయనతో పరలోకి వెళ్ళేటటువంటి భాగ్యాన్ని కలిగినట్లుగా పాప బంధకాలలోకి వెళ్లకుండా ఆయన ఇచ్చిన స్వాతంత్రతతో ఆత్మానుసారమైన జీవితం జీవించే కృప, ఆ స్వేచ్ఛానుసారమైనటువంటి ఆత్మ తోడ్పడుతుంది మనకి ఇవ్వాలని దేవుడు కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నా. పరమ తండ్రి మీకు వందనాలు. పలకబడిన మాటలు పరమార్థాన్ని బానిసగా వెళ్ళకుండా నాయన బ్రతుకులను మమ్మల్ని స్వతంత్రం చేస్తారు. ఈ స్వాతంత్రం నాయన శరీరకులకు నాయన లోను కాకుండా ఆత్మానుసరణ క్రియలతో సాగిపోయే కృప వినిన బిడ్డలు అందరికీ అనుగ్రహించి దీవించు మమ్మల్ని యేసు నామమున నడుచున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి.